స్నానం అయిందండి. దేవుడి దగ్గర దండం పెట్టించాను. దేవుడి దగ్గర దండం పెట్టించాక వాడి లుక్ ఎలాగుందో చెప్పండి మీరు. బ్యాక్ టు కేక్ కటింగ్ అండి. కేక్ కటింగ్ చేద్దామని అన్నీ అక్కడ ప్రిపేర్ చేస్తే కేక్ కటింగ్ కాదా కేక్ మ్యాషింగ్ అయ్యింది. కేక్ కట్ చేయండి అంటే వద్దు మమ్మీ కేక్ కట్ చేయం, కేక్ మ్యాష్ చేస్తామన్నారు. సరే కదా వాడి బర్త్డే కేక్ వాళ్ళ డే అంతా వాడి ఇష్టం అన్నట్టుగా వదిలేసాను అనమాట. అయితే అది కేక్ కటింగ్ సరే కొంచెం మనము కట్ చేద్దాం కదా అన్నట్టుగా వెళ్తే వద్దు మమ్మీ నేనే తింటా అంటున్నాడు. సరే కదా అని వదిలేసానండి. కానీ మనసు ఒప్పలేదు. కొంచెం కేక్ కట్ చేద్దామనే కదా అంత కష్టపడ్డది అన్నట్టుగా కేక్ కట్ చేయించాను. కానీ వాడికి అయినా నచ్చలేదు. కేక్ కట్ చేయించే లోపల వాడు అక్కడ కేక్ విరుచుకొని తింటున్నాడు. నేను ముక్క పెట్టేదాకా కూడా వాడు వెయిట్ చేయట్లేదు అసలు. అంత టేస్టీగా ఉందంట కేక్. మా అమ్మాయి నేనన్నా తక్కువ అన్నట్టు నేను వస్తానంటుంది. అయిపోయింది మన ఇంట్లో కేక్ కట్. ఈసారి పెద్దమ్మ ఏం చేస్తుందో చూసొద్దామని వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారండి. నేను పట్టుకుంటారా అంటే వద్దు మమ్మీ వదులు, నేను 1 year బేబీని, నేను నడిచి వెళ్ళగలను అన్నట్టు వెళ్తున్నాడండి. సరే అండి ఇంకా లుక్ చూడండి. మా బర్త్డే నిన్న మీకు వాళ్ళు ప్రిపేర్ చేస్తుండగా చూపించాను కదా, ఇది బర్త్డే ఫైనల్ డెకరేషన్ అండి. ఇంకా చేస్తున్నారు, ఫైనల్ అవ్వలేదు. చూసి పెడతానండి అది కూడా. సారీ అండి లేట్ అయింది బర్త్డే వ్లాగ్. ఇక్కడేమో కుకింగ్ ప్రిపేర్ అవుతుంది నైట్ డిన్నర్కి. సార్ మా హస్బెండ్ వాళ్ళందరూ డిన్నర్కి కుకింగ్ చేస్తున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి. ఎవరిని డిస్టర్బ్ చేసినా కొట్టేలాగా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ కుకింగ్ వాళ్ళు నడుస్తుంది, ఎవరి పని వాళ్ళు నడుస్తుంది. ఇక్కడేమో చికెన్ వాష్ అవుతుంది. ఎగ్ బజ్జీ ఇంకంతే అండి. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకైతే వ్లాగ్స్ లేట్ అవ్వవు అని మీకు చెప్తున్నాను నేను. ప్లీజ్ అండి ఈ వీడియో ఎలాగుందో చూసి చెప్పండి.